తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. ఈశాన్య రుతుపవనాలు వీడ్కోలు పలికిన వేళ ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలులతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు, విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం ఉదయం జనజీవనం స్తంభించింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ జాతీయ రహదారితో పాటు మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారులపై వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాలు మంచు గుప్పిట్లోకి వెళ్లాయి. పండుగ ముగిసినా చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒడిశా పరిసరాల్లో ఉన్న అధిక పీడనం, ఉత్తరాది చలిగాలుల ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గన్నవరం విమానాశ్రయంపై పొగమంచు ప్రభావం తీవ్రంగా చూపింది. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో సోమవారం ఉదయం ఏకంగా 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి రావాల్సిన విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాశారు. దక్షిణ భారతంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు పొగమంచు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉదయం 10 గంటల వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ప్రభావం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు వేగం తగ్గించి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.